విద్యార్థి లోకానికి మీ ఇంగ్లీష్ ఏఎస్ రెడ్డి నమస్కారం. ఫ్రెండ్స్, మనం ఇప్పుడు సింపుల్ ప్రెజెంట్ టెన్స్ గురించి నేర్చుకుందాం. పిల్లలు, ఇప్పుడు నేను ఏ టెన్స్ టీచ్ చేస్తున్నా? సింపుల్ ప్రెజెంట్ టెన్స్. ఈ టెన్స్ ఎప్పుడు వాడాలంటే మన యొక్క అలవాట్లను తెలియజేయటకు. ఇంగ్లీష్ లో ఏ టెన్స్ వాడాలి? సింపుల్ ప్రెజెంట్ టెన్స్. అంటే రిపీటెడ్ యాక్షన్స్ అని గుర్తుపెట్టుకోండి. యాక్షన్ అంటే పని, రిపీటెడ్ అంటే మళ్ళీ మళ్ళీ చేయడం. రిపీటెడ్ యాక్షన్ అంటే మళ్ళీ మళ్ళీ చేసే పనులు. ఫర్ ఎగ్జాంపుల్, నేను ప్రతిరోజు బ్రష్ చేస్తానంటాం, ఇది మళ్ళీ మళ్ళీ చేసే పని కదా. నేను ప్రతిరోజు స్నానం చేస్తాను, ప్రతిరోజు ఆఫీస్కి వెళ్తాను, ప్రతిరోజు లంచ్ చేస్తాను, డిన్నర్ చేస్తాను అంటాం. ఇలా ఏదైనా సరే ఒక పని నేను రెగ్యులర్ చేస్తాను, ఎల్లప్పుడు చేస్తాను, ప్రతిరోజు చేస్తాను అని చెప్తుంటాం. అంటే రిపీటెడ్ గా చేసే పనులను ఈ టెన్స్ లో చెప్పాలి. బాగా గుర్తుపెట్టుకోవాలి, రిపీటెడ్ గా చేసే పనులను. మీకు కనెక్ట్ కావట్లేదంటే మన యొక్క అలవాట్లను తెలియజేయటకు ఈ టెన్స్ వాడాలి అని చెప్పాలి. రైట్. మరి ప్రతి మనిషికి ఒక గోత్రం ఎట్లుంటుందో ఇంగ్లీష్ లో కూడా ప్రతి టెన్స్ కు ఒక సూత్రం ఉంటుంది. ఈ టెన్స్ యొక్క సూత్రం ఏంటంటే చూడండి, ఫస్ట్ సబ్జెక్ట్ తీసుకోవాలి. సబ్జెక్ట్ ప్లస్ హెల్పింగ్ వర్బ్ ప్లస్ మెయిన్ వర్బ్ ప్లస్ ఆబ్జెక్ట్. సింపుల్ ప్రెజెంట్ టెన్స్ యొక్క సూత్రం చెప్పండి. సబ్జెక్ట్ ప్లస్ హెల్పింగ్ వర్బ్ ప్లస్ మెయిన్ వర్బ్ ప్లస్ ఆబ్జెక్ట్. గట్టి చెప్పండి. అంటే సింపుల్ ప్రెజెంట్ టెన్స్ లో వాక్యాలు నిర్మించాలంటే ఈ సూత్రం ఇంపార్టెంట్. ఫస్ట్ సబ్జెక్ట్ తీసుకోవాలి. ఇక్కడ ఉండే సబ్జెక్ట్ చదవండి. నేను అంటే మేము, నీవు లేదా మీరు, వారు, అతడు, ఆమె, ఇది లేదా అది. ఇప్పుడు మనము ఐ అనే సబ్జెక్ట్ తీసుకుందాం. నేను ప్రతిరోజు టీవీ చూస్తాను అని చెప్పాలి. నేను ప్రతిరోజు టీవీ చూస్తాను. నేను అంటే ఐ కదా బేటా. ఇక్కడ ఐ తర్వాత హెల్పింగ్ వర్బ్ తీసుకోవచ్చు. సింపుల్ ప్రెజెంట్ టెన్స్ లో 2 హెల్పింగ్ వర్బ్స్ ఉంటాయి, డూ అండ్ డస్. సింపుల్ ప్రెజెంట్ టెన్స్ లో హెల్పింగ్ వర్బ్స్ ఎన్ని ఉంటాయి? 2 హెల్పింగ్ వర్బ్స్ ఉంటాయి. ఏవి? డూ, డస్ అనే హెల్పింగ్ వర్బ్స్ ఉంటాయి. ఐయుదే అనే సబ్జెక్ట్స్ వచ్చినప్పుడేమో డూ అనే హెల్పింగ్ వర్బ్ తీసుకోవాలి. ఈ షీట్ అనే సబ్జెక్ట్స్ వచ్చినప్పుడు డస్ అనే హెల్పింగ్ వర్బ్ తీసుకోవాలి. డస్. అర్థమవుతుందా బేటా? ఐయుద తర్వాత ఏ హెల్పింగ్ వర్బ్ తీసుకోవాలి? డూ. ఈ షీట్ తర్వాత ఏది తీసుకోవాలి? సో మెయిన్ వర్బ్ V1 లో ఉండాలి. సింపుల్ ప్రెజెంట్ టెన్స్ లో కోటి వాక్యాలు రాసినా సరే మెయిన్ వర్బ్ ఎన్నో రూపంలో ఉండాలి? V1 లో ఉండాలి. తర్వాత ఎక్స్ట్రా వర్డ్స్ లేదా ఆబ్జెక్ట్. చెప్పండి. నేను ప్రతిరోజు టీవీ చూస్తానంటే నేను అంటే ఐ డూ అనాలి. ఐ డూ వాచ్ టీవీ ఎవ్రీడే. ఐ డూ వాచ్ టీవీ ఎవ్రీడే. మెయిన్ వర్బ్ V1. మేము ప్రతిరోజు టీవీ చూస్తామంటే వీ డూ వాచ్ టీవీ ఎవ్రీడే అనాలి. మీరు ప్రతిరోజు టీవీ చూస్తారంటే యూ డూ వాచ్ టీవీ ఎవ్రీడే అనాలి. మీరు వినండి. వారు ప్రతిరోజు టీవీ చూస్తారంటే దే డూ వాచ్ టీవీ ఎవ్రీడే అనాలి. అతడు ప్రతిరోజు టీవీ చూస్తాడంటే హీ డస్ వాచ్ టీవీ ఎవ్రీడే అనాలి. ఆమె ప్రతిరోజు టీవీ చూస్తుందంటే షీ డస్ వాచ్ టీవీ ఎవ్రీడే అని చెప్పాలి. ఐయు దేవ్ సెడ్ డూ, హీ షీట్ సెడ్ డస్. అయితే ఈ సింపుల్ ప్రెజెంట్ టెన్స్ లో హెల్పింగ్ వర్బ్ లేకుండా కూడా వాక్యాలు చెప్పొచ్చు. హెల్పింగ్ వర్బ్ లేకుండా డైరెక్ట్ మెయిన్ వర్బ్ తోటి, సబ్జెక్ట్ వెంటనే మెయిన్ వర్బ్ వాడి కూడా వాక్యాలు నిర్మించవచ్చు. చూడండి, నేను ప్రతిరోజు టీవీ చూస్తాను. నేను అంటే ఐ కదా, ఐ వాచ్ అనాలి డైరెక్ట్ గా. హెల్పింగ్ వర్బ్ అక్కర్లేదు. ఇక్కడ డూ అవసరం లేదు, డస్ అవసరం లేదు. డైరెక్ట్ గా సబ్జెక్ట్ ప్లస్ మెయిన్ వర్బ్. ఐ వాచ్ టీవీ ఎవ్రీడే. నేను ప్రతిరోజు టీవీ చూస్తానంటే ఐ వాచ్ టీవీ ఎవ్రీడే. మేము ప్రతిరోజు టీవీ చూస్తాం. వీ వాచ్ టీవీ ఎవ్రీడే. మీరు ప్రతిరోజు టీవీ చూస్తారు. యూ వాచ్ టీవీ ఎవ్రీడే. వారు ప్రతిరోజు టీవీ చూస్తారు. దే వాచ్ టీవీ ఎవ్రీడే. అతడు ప్రతిరోజు టీవీ చూస్తాడంటే హీ వాచెస్ అనాలి. హీ వాచెస్ టీవీ ఎవ్రీడే. ఆమె ప్రతిరోజు టీవీ చూస్తాడంటే షీ వాచెస్ టీవీ ఎవ్రీడే. అంటే ఐఓదే వచ్చినప్పుడేమో వాచ్ అనాలి. ఐ వాచ్, వీ వాచ్, యూ వాచ్, దే వాచ్. హీ షీట్ వచ్చినప్పుడు వాచెస్ అన్నారు. హీ షీట్ అనే సబ్జెక్ట్స్ వచ్చినప్పుడు ఇక్కడ ఉండే మెయిన్ వర్బ్ కు ఎస్ గానీ ఈఎస్ గానీ చేర్చాలి. డిడ్ యు అండర్స్టాండ్? రైట్. ఒకవేళ ఇక్కడ డూ డస్ వాడినప్పుడేమో ఎస్ అక్కర్లేదు. చూడండి, ఐ డూ వాచ్, వీ డూ వాచ్, యూ డూ వాచ్, దే డూ వాచ్, హీ డస్ వాచ్ అనాలి. అంతే. డజులు ఆల్రెడీ ఎస్ ఉంది కాబట్టి డజు వాడినప్పుడు మాత్రమే హీ వాచెస్ అనాలి, షీ వాచెస్ అనాలి. ఒకవేళ ఇక్కడ డజ్ వాడినప్పుడు, హెల్పింగ్ వర్బ్ వాడినప్పుడు ఇక్కడ అక్కర్లేదు. ఆర్ యు అండర్స్టాండింగ్? ఇప్పుడు నేను తెలుగులో వాక్యాలు చెప్తాను, మీరు ఇంగ్లీష్లో చెప్పండి. నేను ప్రతిరోజు టెన్నిస్ ఆడతాను. చెప్పండి. హెల్పింగ్ వర్బ్ లేకుండా చెప్పండి. నేను ప్రతిరోజు టెన్నిస్ ఆడతా. ఐ ప్లే టెన్నిస్ ఎవ్రీడే. మేము ప్రతిరోజు టెన్నిస్ ఆడతాం.
We play tennis every day. మీరు ప్రతిరోజు టెన్నిస్ ఆడతారు. You play tennis every day. వారు ప్రతిరోజు టెన్నిస్ ఆడతారు. They play tennis every day. అతడు ప్రతిరోజు టెన్నిస్ ఆడతాడు. He plays tennis every day. ఆమె ప్రతిరోజు టెన్నిస్ ఆడతారు. She plays tennis every day. వెరీ గుడ్. మీకు ఇప్పుడు సింపుల్ ప్రెజెంట్ టెన్స్ అర్థమైంది కదా బేట? నేను కొన్ని ప్రశ్నలు అడగొచ్చా మిమ్మల్ని? నేను ప్రతిరోజు డైరీ రాస్తాను. ఇంగ్లీష్ ఎట్లా చెప్పాలి? ఐ రైట్ డైరీ ఎవ్రీడే. ఇలా ఏదైనా సరే ఒక పని నేను ప్రతిరోజు చేస్తాను, ప్రతి వారం చేస్తాను, ప్రతి నెల చేస్తాను, ప్రతి సంవత్సరం చేస్తాను అంటాం చూడండి బేట, అది ఈ టెన్సే. మీరు ఇండియా నుంచి ఇంగ్లాండ్ వరకు ఇంగ్లీష్ ఎక్కడ నేర్చుకున్నా సరే, ₹1,00,00,000 చెక్కు రాసిచ్చి గురువు దగ్గర ఇంగ్లీష్ నేర్చుకున్నా సరే, మన యొక్క అలవాట్లను అంటే మనం రెగ్యులర్ చేసే పనులను ఇంగ్లీష్ లో చెప్పేటందుకు సింపుల్ ప్రెజెంట్ టెన్స్ మాత్రమే వాడాలి. మరి ఏ ఇతర టెన్స్లను వాడద్దు. నేను ప్రతిరోజు ఆఫీస్కి వెళ్తానంటే సింపుల్ ప్రెజెంట్ టెన్స్ గుర్తుకు రావాలి. అంటే రెగ్యులర్గా చేసే పనులు, మన యొక్క అలవాట్లు. ఆమె సినిమాలు చూస్తుంది అంటాం, అలవాటే కదా. ఆమె సినిమాలు చూస్తుంది. అక్కడ ఎవ్రీడే, ఎవ్రీ వీక్, ఎవ్రీ మంత్ అనే పదాలు లేకపోయినా సరే ఆమె సినిమాలు చూస్తుంది అంటున్నాం, అంటే అలవాటు కదా. ఆమె అంటే షీ వాచెస్ మూవీస్ అనొచ్చు, లేదా షీ డస్ వాచ్ మూవీస్ అని కూడా అనొచ్చు, అంటే అలవాటు కదా. ఇప్పుడు చెప్పండి, అతడు అబద్ధాలు చెప్తాడు, అలవాటు. అబద్ధాలు చెప్పడం అనేది అతని అలవాటు. అలవాట్లు ఈ టెన్స్ అని. హీ టెల్స్ లైస్ అనాలి. హీ టెల్స్ లైస్. ఆమె పాటలు బాగా పాడుతుంది, ఆమెకు పాటలు పాడే అలవాటు ఉంది. షీ సింగ్స్ సాంగ్స్. అతడు ఫిజిక్స్ బాగా బోధిస్తాడు. ఫిజిక్స్ బాగా బోధిస్తాడు. హీ టీచర్స్ ఫిజిక్స్. ఇలా అలాగే రెగ్యులర్ చేసే పనులు. అతడు ఆఫీస్ కు రెగ్యులర్ గా వెళ్తాడు అంటాం. అతడు అంటే హీ కదా బేట. హీ గోస్ టు ఆఫీస్ రెగ్యులర్లీ. ఇలా రిపీటెడ్ గా చేసే ప్రతి పనిని ఈ టెన్స్ లో నేర్పాలి. కీవర్డ్స్ గుర్తుపెట్టుకోవాలి. ఎవ్రీడే, ఎవ్రీ వీక్, ఎవ్రీ మంత్, ఎవ్రీ ఇయర్, యూజువల్లీ, జనరల్లీ, న్యాచురల్లీ, ఫ్రీక్వెంట్లీ, ఈ వర్డ్స్ గుర్తుపెట్టుకోండి బేట. ఏదైనా సరే ఒక పని నేను మళ్ళీ మళ్ళీ చేస్తాను, రిపీటెడ్ గా చేస్తాను, రెగ్యులర్ చేస్తాను, నాకు పలానా పని చేసే అలవాటు ఉంది, నేను సినిమాలు చూస్తాను అంటాం, అలవాటు. నేను సినిమాలు చూస్తాను అనేది ఒక అలవాటు. ఐ వాచ్ మూవీస్ అనాలి. ఐ విల్ వాచ్ అనొద్దు. ఐ విల్ వాచ్ అంటే ఫ్యూచర్ లో చూస్తాను. సో బేటా, అలవాట్లను ఏ టెన్స్ లేపాలి? సింపుల్ ప్రెజెంట్ టెన్స్ లేపాలి. సింపుల్ ప్రెజెంట్ టెన్స్ కి 2 సూత్రాలు ఉన్నాయి. హెల్పింగ్ వర్బ్ తో అయితేనేమో సబ్జెక్ట్ తర్వాత హెల్పింగ్ వర్బ్ తీసుకొని మెయిన్ వర్బ్ తర్వాత ఆబ్జెక్ట్. హెల్పింగ్ వర్బ్ లేకుండా అయితేనేమో సబ్జెక్ట్ ప్లస్ మెయిన్ వర్బ్. మెయిన్ వర్బ్ అంటే V1 వాడాలి. సబ్జెక్ట్ తర్వాత V1 తీసుకొని ఆబ్జెక్ట్ వాడాలి. డిడ్ యు అండర్స్టాండ్? ఇది సింపుల్ ప్రెజెంట్ టెన్స్. సో ఎవరైతే యూట్యూబ్ లో ఈ క్లాస్ చూస్తున్నారో, ఇది లైవ్ క్లాస్ అండి. ఇప్పుడు టెన్స్ గురించి విన్నారు కదా, మీతో పాటు ఇక్కడ ఉండే పిల్లలు కూడా విన్నారు. ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ ఏంటంటే, ఈ సింపుల్ ప్రెజెంట్ టెన్స్ లో ఎస్ నో క్వశ్చన్స్ ఎలా అడగాలి, WH వర్డ్స్ వాడి ప్రశ్నలు ఎలా అడగాలో నేర్చుకుందాం. ఫ్రెండ్స్, మీరు సింపుల్ ప్రెజెంట్ టెన్స్ గురించి వినడం జరిగింది. ఇప్పుడు మనం ఏం చేయబోతున్నాం అంటే, ఈ టెన్స్ లో 2 రకాల ప్రశ్నలను అడగడం ఎలా, జవాబులు చెప్పడం ఎలాగో నేర్చుకుంటున్నాం. ముందుగా ఎస్ నో క్వశ్చన్స్ ఎలా అడగాలి. ఈ సింపుల్ ప్రెజెంట్ టెన్స్ లో 2 హెల్పింగ్ వర్బ్స్ ఉంటాయి, డూ అండ్ డస్. హెల్పింగ్ వర్బ్స్ చేత అడిగే ప్రశ్నలను ఎస్ నో క్వశ్చన్స్ అంటారు. ఇప్పుడు నా ముందు 2 విద్యార్థులు ఉన్నారు. ఈ సింపుల్ ప్రెజెంట్ టెన్స్ లో ఎస్ నో క్వశ్చన్స్ అడగడం ఎలా అంటే, 2 హెల్పింగ్ వర్బ్స్ ఉంటాయి. సింపుల్ ప్రెజెంట్ టెన్స్ లో హెల్పింగ్ వర్బ్స్ ఎన్ని ఉంటాయి? 2. అవేంటివి? డూ అండ్ డస్. డూ డస్ అనే హెల్పింగ్ వర్బ్స్ ఏ టెన్స్ లో ఉంటాయి? సో ఎస్ నో క్వశ్చన్స్ ఎల్లప్పుడూ హెల్పింగ్ వర్బ్స్ చేత ప్రారంభించబడతాయి. ఐయుదే అనే సబ్జెక్ట్స్ వచ్చినప్పుడేమో డూ చేత ప్రశ్నలు అడగాలి. హీ షీట్ ప్లేస్ ఎనీ థర్డ్ పర్సన్ సింగులర్ వచ్చినప్పుడు డస్. చెప్పండి, ఐయుదే వస్తే ప్రశ్నలు ఎలా స్టార్ట్ చేయాలి? డూ. హీ షీట్ వస్తే రైట్. మీరు ప్రతిరోజు కాలేజ్కి వెళ్తారా అని మీరు తనని అడగండి. మీరు ఎస్ అని చెప్పండి. మీరు ప్రతిరోజు కాలేజ్కి వెళ్తారా అడగండి. డూ యూ గో టు కాలేజ్ ఎవ్రీడే? అవును, నేను వెళ్తాను అని చెప్పండి. ఎస్ ఐ గో టు కాలేజ్ ఎవ్రీడే. ఇప్పుడు యూ అనే సబ్జెక్ట్ అయిపోయింది. డే అనే సబ్జెక్ట్. వారు ప్రతిరోజు కాలేజ్కి వెళ్తారా? డూ దే గో టు కాలేజ్ ఎవ్రీడే? అవును, వారు నిన్న కాలేజ్. అవును, వారు ప్రతిరోజు కాలేజ్కి వెళ్తారు. ఎస్ దే గో టు కాలేజ్ ఎవ్రీడే. ఇప్పుడు హీ, అతడు ప్రతిరోజు కాలేజ్కి వెళ్తాడా? డస్ హీ గో టు కాలేజ్ ఎవ్రీడే? ఎస్ హీ గోస్ టు కాలేజ్ ఎవ్రీడే. షీ అనే సబ్జెక్ట్. డస్ షీ గో టు కాలేజ్ ఎవ్రీడే? ఎస్ షీ గోస్ టు కాలేజ్ ఎవ్రీడే. రాజు అనే సబ్జెక్ట్. డస్ రాజు గో టు కాలేజ్ ఎవ్రీడే? ఎస్ రాజు గోస్ టు కాలేజ్ ఎవ్రీడే. సబ్జెక్ట్ రాణి. డస్ రాణి గో టు కాలేజ్ ఎవ్రీడే? ఎస్ రాణి గోస్ టు కాలేజ్ ఎవ్రీడే. చూశారు కదా ఫ్రెండ్స్, ఈ అమ్మాయి
యు, దే, హీ, షీ, రాజు, రాణి 6 సబ్జెక్ట్స్ పైన ఎస్ నో క్వశ్చన్స్ ఆమెని చక్కగా అడిగింది. ఆమె కూడా ప్రతి ప్రశ్నకి సమాధానం కరెక్ట్ గా చెప్పింది. క్లాప్స్ ఫర్ దెమ్. ఇప్పుడు మీరు కూడా ఇవే ప్రశ్నలు తనని అడగండి, ఆమె నో చెప్పేస్తుంది. మీరు ప్రతిరోజు కాలేజ్కి వెళ్తారా అంటే నో చెప్పండి. Do you go to college every day? No, I don't go to college every day. వారు ప్రతిరోజు కాలేజ్కి వెళ్తారా? Do they go to college every day? నో. No, they don't go to college every day. అతడు ప్రతిరోజు కాలేజ్కి వెళ్తాడా? Does he go to college every day? No, he doesn't go to college every day. ఆమె ప్రతిరోజు కాలేజ్కి వెళ్తాదా? Does she go to college every day? No, she doesn't go to college every day. రాజు ప్రతిరోజు కాలేజ్కి వెళ్తాడా? Does Raju go to college every day? No, Raju doesn't go to college every day. రాణి ప్రతిరోజు కాలేజ్కి వెళ్తాదా? Does Rani go to college every day? No, Rani doesn't go to college every day. వండర్ఫుల్. రైట్. సో ఫ్రెండ్స్, మీరు ఫస్ట్ ఏం చేశారు? సింపుల్ ప్రజెంట్ టెన్స్ ఎప్పుడు వాడాలో విన్నారు. తర్వాత ఏం నేర్చుకున్నారు? ఈ టెన్స్ లో ఎస్ నో క్వశ్చన్స్ ఎలా అడగాలి, ఆన్సర్స్ ఎలా చెప్పాలో నేర్చుకున్నారు. ఇప్పుడు మనము ఇదే టెన్స్ లో WH వర్డ్స్ వాడి ప్రశ్నలు ఎలా అడగాలి, జవాబులు ఎలా చెప్పాలో నేర్చుకుందాం. ఆర్ యు రెడీ? Yes. రైట్. ఇప్పుడు ముందుగా వాట్ అనే WH వర్డ్ తీసుకుందాం. ఓకే, మీరు ప్రతిరోజు ఏం తీసుకుంటారు అంటే నేను కాఫీ తీసుకుంటాను అని చెప్పండి. అంటే యూ పైన, దే పైన, హీ పైన, షీ పైన, రాజు, రాణి ఒక 6 సబ్జెక్ట్స్ పైన మీరు ప్రశ్నలు అడగండి, తను ఆన్సర్ చెప్తుంది. తీసుకోండి మైక్. మీరు ప్రతిరోజు ఏం తీసుకుంటారు? What do you take every day? నేను ప్రతిరోజు కాఫీ తీసుకుంటాను. I take coffee every day. వారు ప్రతిరోజు ఏం తీసుకుంటారు? What do they take coffee? What do they take every day? కాఫీ తీసుకుంటారు. They take coffee every day. అతడు ప్రతిరోజు ఏం తీసుకుంటాడు? What does he take every day? He takes coffee every day. ఆమె ప్రతిరోజు ఏం తీసుకుంటారు? What does she take coffee? What does she take every day? ఆమె కాఫీ తీసుకుంటారు. She takes coffee every day. రాజు ప్రతిరోజు ఏం తీసుకుంటాడు? What does Raju take every day? Raju takes coffee every day. రాణి ప్రతిరోజు ఏం తీసుకుంటది? What does Rani take every day? Rani takes coffee every day. గుడ్. ఇప్పుడు మీరు వేర్ అనే WH వర్డ్ పైన తనని ప్రశ్నలు అడగాలి. నువ్వు ప్రతిరోజు ఎక్కడికి వెళ్తావు? నువ్వు ఐ గో టు కాలేజ్ అంటే కాలేజ్కి వెళ్తాను అని చెప్పాలి. ఇప్పుడు వేర్ అనే WH వర్డ్ వేర్ పైన అడగండి. మీరు ప్రతిరోజు ఎక్కడికి వెళ్తారు అడగండి. Where do you go every day? మైక్ ఇచ్చేసి నేను ప్రతిరోజు కాలేజ్కి వెళ్తాను. I go to college every day. దే సబ్జెక్ట్ దే. Where do they go? Where they do go వేర్ డూ దే every గో day? ఎవ్రీ డే అన్నారు. Where do they go every day? They go to college every day. హీ సబ్జెక్ట్. Where అతడు does ప్రతిరోజు ఎక్కడికి వెళ్తాడు? where does he go every day? He goes to college every day. షీ ఆమె ప్రతిరోజు ఎక్కడికి వెళ్తది? Where does she go every day? She goes to college every day. రాజు ప్రతిరోజు ఎక్కడికి వెళ్తాడు? Where does Raju go every day? Raju goes to college every day. రాణి ప్రతిరోజు ఎక్కడికి వెళ్తది? Where does Rani go every day? Rani goes to college every day. వండర్ఫుల్. రైట్. ఇప్పుడు మీరు తీసుకోండి బయట. ఇప్పుడు హౌ అనే WH వర్డ్ పైన ప్రశ్నలు అడగాలి. మీరు ప్రతిరోజు స్కూల్కి ఎలా వెళ్తారో అని అడగాలి. బస్సులో వెళ్తానని చెప్పాలి. ఓకే, యూ, దే, హీ, షీ. మీరు ప్రతిరోజు స్కూల్కి ఎలా వెళ్తారు? ఓకే, రైట్. అడగండి, మీరు ప్రతిరోజు స్కూల్కి ఎలా వెళ్తారు? ఎస్, ట్రై చేయండి, ఏం పర్లేదు. How do you go to college? హౌ డు యూ గో టు స్కూల్ ఎవ్రీడే? How do you go to school? నేను స్కూల్ కు ప్రతిరోజు బస్సులో వెళ్తానని చెప్పాలి. I go to school every day by bus. వెరీ గుడ్. వారు సబ్జెక్ట్ వారు ప్రతిరోజు స్కూల్కి ఎలా వెళ్తారు? How they go to హౌ దే రాంగ్. హౌ డు దే గో టు స్కూల్ ఎవ్రీడే అన్నారు. how హౌ how do they go to School school every day? వారు బస్సులో వెళ్తారని చెప్పండి. Do they go ఆన్సర్లు ఎట్లా స్టార్ట్ అయితే సబ్జెక్ట్ చేత దే గో school They go to every day school? by bus. రైట్. అతడు ప్రతిరోజు స్కూల్ కి ఎలా వెళ్తాడు? How does he go to school every day? వెరీ గుడ్. అతడు బస్సులో వెళ్తాడని చెప్పండి. He goes to school every day By- by bus. బై బస్ ఎవ్రీడే అనాలి. ఆమె ప్రతిరోజు స్కూల్ కి ఎలా వెళ్తాడు? How does she గో టు స్కూల్ ఎవ్రీడే. how does she go to school every day? బస్సులో వెళ్తాడని చెప్పండి. She go to school She by goes అనాలి. she goes to school by bus every day. రాజు ప్రతిరోజు రాజు కాదు, నీ పేరేం పేరు బాబు? సుమన్ ప్రతిరోజు స్కూల్ కి ఎలా వెళ్తాడు? How హౌ డస్ Suman go to school? సుమన్ day. ప్రతిరోజు స్కూల్ కు నడిచి వెళ్తాడని చెప్పండి. Sumant సుమన్ గోస్ Suman goes టు స్కూల్. Suman goes Suman goes to school ఆన్ ఫుట్ ఎవ్రీడే అన్న. వెరీ on గుడ్. foot every day. ఇప్పుడు నీ పేరేం పేరు బేట? భాగ్య ప్రతిరోజు స్కూల్ కి ఎలా వెళ్తాది? How హౌ does Bhagya go to school?
ఎవ్రీడే. భాగ్య ప్రతిరోజు స్కూల్ కు బస్ లో వెళ్తాదని చెప్పమ్మా. Bhagya goes to school by bus every day. వెరీ గుడ్. రైట్. సో ఫ్రెండ్స్ చూశారు కదా, WH వర్డ్స్ వాడి ప్రశ్నించడం ఎలాగో జవాబులు చెప్పడం ఎలాగో నేర్చుకున్నారు. ఇది ఈ టెన్స్ గురించి. సో మీరు గురువు లేని విద్య గుడ్డి విద్య, ఎన్ని వేల పుస్తకాలు చదివినా, ఇవన్నీ వేల యూట్యూబ్ ఛానల్స్ చూసినా ఇంగ్లీష్ కొంతవరకే నేర్చుకుంటారు. అందుకోసం మీరు ఏ జిల్లాలో ఉన్నారో, ఏ మండలంలో ఉన్నారో అక్కడ మీకు దగ్గరలో అందుబాటులో ఉండే గురువుల దగ్గర ఇంగ్లీష్ నేర్చేసుకోండి. ఇంగ్లీష్ నేర్చుకుంటే మీరందరూ కోటీశ్వర్లు అవుతారు. ఇది 100% నిజం. గవర్నమెంట్ జాబ్ ఇది గ్యారంటీ లేదు. చూస్తున్నారు కదా మీరు, సంవత్సరాలు ప్రిపేర్ కావాలి, నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుందో తెలియదు. అదే ఇంగ్లీష్ నాలెడ్జ్ మీ దగ్గర ఉంటే 24 hours లో మీరు జాబ్ సంపాదించుకోగలరు, ఎలాంటి సర్టిఫికెట్ లేకుండా. సో మీరు ఆంగ్ల యజ్ఞంలో అడుగుపెట్టాలని, ఈజీగా ఇంగ్లీష్ నేర్చుకోవాలని ఇక్కడ 2 తెలుగు రాష్ట్రాల విద్యార్థులు చప్పట్లతో స్వాగతాన్ని తెలియజేస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లోని విద్యార్థి లోకానికి మరియు ఇంగ్లీష్ నేర్చుకోవాలి అనుకునే అత్యంత కసి పట్టుదల గల ప్రతి ఒక్కరికి ఏఎస్ రెడ్డీస్ స్పోకెన్ ఇంగ్లీష్ హైదరాబాద్ వారు అందిస్తోన్న సంచలన శుభవార్త. మెమరీ జీనియస్ ఏఎస్ రెడ్డి గారి ఆధ్వర్యంలో భారతదేశ స్పోకెన్ ఇంగ్లీష్ చరిత్రలోనే మొట్టమొదటిసారిగా రెసిడెన్షియల్ స్పోకెన్ ఇంగ్లీష్ క్యాంపస్ని మన హైదరాబాద్ మహానగరంలో ఆంగ్ల యజ్ఞం అనే పేరుతో స్థాపించడం జరిగింది. స్పోకెన్ ఇంగ్లీష్ రాక ఇబ్బందులు ఎదుర్కొంటోన్న గ్రామీణ విద్యార్థుల జీవితాల్లో వెలుగులు నింపుతోన్న ఇండియన్ పాపులర్ స్పోకెన్ ఇంగ్లీష్ ట్రైనర్ మిస్టర్ ఏఎస్ రెడ్డి గారిచే కలం కాగితం లేకుండా కేవలం 20 రోజుల్లో ఇంగ్లీష్ నేర్చుకుందాం రండి. ఏఎస్ రెడ్డి గారి ప్రత్యేక శిక్షణలో ఇప్పటి వరకు 1000 బ్యాచులకు పైగా 20,000 మంది విద్యార్థులు శిక్షణ తీసుకోవడం జరిగింది. మీకు గనక కేవలం 20 రోజుల్లో ఇంగ్లీష్ నేర్చుకుని జీవితంలో అద్భుతాలు సాధించాలన్న కసి నరనరాల్లో ఉండి ఉరకలేసే ఉత్సాహమే ఉంటే వెంటనే లగేజ్ తీసుకుని హైదరాబాద్కొచ్చేయండి. గర్ల్స్ మరియు బాయ్స్ కి చక్కటి హాస్టల్ వసతి కలదు. తెలుగు రాష్ట్రాల్లో స్పోకెన్ ఇంగ్లీష్ నేర్చుకోవాలనుకునే వారికి ఏఎస్ రెడ్డీస్ స్పోకెన్ ఇంగ్లీష్ హైదరాబాద్ వారు అందిస్తోన్న సంచలన శుభవార్త. తరతరాల నుండి ప్రపంచవ్యాప్తంగా కొన్ని కోట్ల మందిని ఊరిస్తోన్న ఇంగ్లీష్ నేర్చుకునే టెక్నిక్ వచ్చేసింది. రండి, కలం కాగితం లేకుండా కేవలం 20 రోజుల్లో ఇంగ్లీష్ నేర్చుకుందాం. దేశ చరిత్రలో స్పోకెన్ ఇంగ్లీష్ రంగంలో మొట్టమొదటిసారిగా రెసిడెన్షియల్ క్యాంపస్ ప్రారంభం. రోజుకు 10 గంటల చొప్పున ఓ మహాయజ్ఞంలా నిర్వహించే ఈ శిక్షణలో పాల్గొనేవారికి గొప్ప స్వాగతం. ట్రైనింగ్ బై ఇండియన్ పాపులర్ స్పోకెన్ ఇంగ్లీష్ ట్రైనర్ మిస్టర్ ఏఎస్ రెడ్డి. ఇంగ్లీష్ నేర్చుకోవాలనుకునే కసి పట్టుదల సంకల్పం గలవారు వెంటనే మీ లగేజ్ తీసుకుని హైదరాబాద్కొచ్చేయండి. మరిన్ని వివరాలకు సంప్రదించండి 9989379269.